మాజీ ముఖ్యమంత్రి జగన్తో కూటమి ప్రభుత్వం మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీని వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టడానికి పావులు కదుపుతున్నారట. కూటమి అష్టదిగ్బంధనంలో చిక్కుకున్న జగన్కు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో సైతం కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో వైసీపీ ఫ్యూచర్పై పెద్ద చర్చే జరుగుతోంది. లెట్ us watch the story. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ వైసీపీకి చుక్కలు చూపించే దిశగా అడుగులు వేస్తోందంటున్నారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏక్ నిరంజన్ అన్నట్లు ఏకపక్షంగా పాలన సాగించారు. అధికారం శాశ్వతమన్న ధీమాతో చంద్రబాబు, అచ్చెన్నాయుడు అరెస్టులతో సహా ఎన్నో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. సంక్షేమ మంత్రం పఠిస్తూ అభివృద్ధిని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక అవినీతి అక్రమాలకు సంబంధించి ఆరోపణలొచ్చాయి. ఆ క్రమంలో జగన్ పాలనలో జరిగిన అవినీతిపై వరుసగా కేసులు నమోదవుతుండడం గమనార్హం. ఇసుక, మద్యం స్కామ్లకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రధానంగా కూటమి సర్కార్ ఆరోపణలు చేస్తోంది. జగన్ స్వయంగా అవినీతికి పాల్పడ్డారని ప్రూవ్ చేసే విధంగా కూటమి సర్కార్ పావులు కదుపుతోందట. ఈ కేసుల వల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో జగన్కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. జగన్ విషయంలో కూటమి ప్రభుత్వం మైండ్ గేమ్ గట్టిగానే ఆడుతున్నట్టు తెలుస్తోంది. జగన్కు దగ్గరగా ఉండాలంటేనే నేతలు భయపడేలా పరిస్థితులు క్రియేట్ కానున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి లాంటి జగన్ సన్నిహితుడు ఆయనకు దూరమయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇతర మాజీ మంత్రులు విడుదల రజని, రోజా వంటి వారు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కేసుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారట. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో సైతం కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సైలెంట్గా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలు బాగానే అమలైనా అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఆ క్రమంలో కూటమి సర్కార్కు షాక్ ఇచ్చేలా జగన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.